సర్కార్‌కు ఏ ఇష్యూ ఉన్నా గూడా అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది ప్రధాన అలవాటుగా కీలకంగా మారింది. 11 నెలలైనా గూడా వ్యవహార శైలిలో ఏ మార్పు లేదు. స్టార్టింగ్‌లో అనంటే అప్పుడప్పుడే అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఏమైనా కొంత పనులు చేసిన తర్వాత మేము పలానా పనులు చేసినామని చెప్పుకుంటారేమో. సో, గత ప్రభుత్వం మీద నిందలు మోపడం అప్పటికైనా మానుకుంటాడేమో రేవంత్ రెడ్డి అని అంతా భావించిండ్రు. కానీ రోజు రోజుకు అది శృతి మించిపోయి మితిమీరిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ నేపథ్యంలో కూడా హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చిండ్రు. నా భూమిని సర్వే చేసుకోమని చెప్పేసి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇంక మరోవైపు చూసుకుంటే అక్రమ కేసులు బనాయించడం కూడా చాలా అలవాటుగా మారిపోయింది. దీనికోసం ఒక స్పెషల్ టీమ్సే పనిచేస్తున్నాయి. అబద్ధాలు ప్రచారం చేయడానికే కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తుంది దానికి నిదర్శనం క్రిషాంక్ మీద కూడా మధ్యప్రదేశ్లో కేసు నమోదు చేసిండ్రు. భోపాల్లో కోర్టుకు రావాలని నోటీసు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 11 కేసులు అబద్ధపు కేసులు నమోదైన వాస్తవాలు బయట పెడుతున్నందుకే టార్గెట్ అంటూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని కేసుల్లోనూ ప్రభుత్వం అభాసుపాలు. సో ఎందుకంటే వాస్తవాలతో సహా విషయాలు మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది వాస్తవం కాదు అనేది మనం లగచర్లకు సంబంధించినదే మాట చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా భూములకు సంబంధించి తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను మాట్లాడే నేపథ్యంలో అక్కడ 3 పంటలు కూడా పుష్కలంగా పండుతున్న భూములవి. సో ఎట్లా చూసినా కూడా కాంగ్రెస్ కావాల్సిన పనులు చేసుకోవడం, కావాల్సిన లబ్ధి పొందడం తప్ప ప్రజల గోస అక్కర్లేదు, ప్రజలని ఏమైపోయినా పర్వాలేదు ప్రభుత్వానికి అనే విధంగా కాంగ్రెస్ వ్యవహార శైలి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోండి అంటూ బీజేపీ నేతలకు ఇదే సువర్ణావకాశం అంటూ మాజీ మంత్రి వేముల చేసిన కమెంట్ చూస్తున్నాం. ఇంకొక వైపు కేసీఆర్ తెలంగాణ గాంధీ ఇకపై రాజకీయాలు మాట్లాడను అంటూ వైసీపీ నేత పూసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే వేములవాడలో ముఖ్యమంత్రి మాట్లాడిన కౌంటర్ చేస్తూ కూడా రాజన్న గుడిని అభివృద్ధి చేసిందే కేసీఆర్, ప్రభుత్వ వేదికపై రాజకీయ విమర్శలు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మండిపడ్డారు. దానికి సంబంధించిన వార్తనే మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఏదేమైనా కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కానీ అభివృద్ధి ఏం జరిగింది కాంగ్రెస్ హయాంలో అంటే శూన్యంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి స్విచ్ ఆఫ్ అంటూ కూడా మనం చూస్తున్నాం. ప్రజల గుండెల్లో కేసీఆర్ పేరుంది అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యల్ని మనం గమనించవచ్చు. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. శ్రీశైల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. శ్రీశైల్ గారు, అంటే ఇప్పుడు అదానీ వ్యవహారం యుఎస్ కేసెస్ ఫైల్ చేసింది, లంచం ఇవ్వజూపిన నేపథ్యంలో కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అంటే ఇది చాలా పెద్ద కుదుపుగా మాట్లాడుతున్నారు, చాలా పెద్ద కుదుపుగా చెప్తా ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా కమెంట్ చేసిండ్రు. ఎవరైనా సరే అండ్ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కూడా తెలంగాణకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి మరి ఇట్లా ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో ఎట్లా ఉండాలి అన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ విచారణకు ఖచ్చితంగా ఆదేశించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేసిన సందర్భం కనిపిస్తోంది. సో అదానీ వ్యవహారం ఎటువంటి కుదిపేయబోతుంది దేశాన్ని అంటారు? స్వేచ్ఛ గారు, ముందుగా అందరికీ నమస్తే. స్వేచ్ఛ గారు, ఇప్పుడు ఏ పార్టీకైనా ఏ నాయకునికైనా ఒక నిర్దిష్ట విధానం ఉండాలి. అన్నిట్లో కూడా ఒక నిర్దిష్ట విధానం ఉండాలి. అప్పుడే అంటే జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి అది ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈరోజు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, తెలంగాణ ప్రజలు కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, రాహుల్ గాంధీ తను ప్రజాస్వామ్య పరిరక్షకుడి మాదిరిగా దేశమంతా కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరుగుతూ అదానిని ఏకి పారేయడమే లక్ష్యంగా ఆయన కొన్ని సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికలు కూడా, జార్ఖండ్ ఎన్నికలు కూడా అవే మాటలు మాట్లాడిండు, అదే రొడ్డకొట్టుడు మాటలే మాట్లాడిండు. రొడ్డకొట్టుడు ఎందుకు అంటున్నానంటే వాళ్ళ మాటల్లో నిజాయితీ ఉంటే అది వేరు విషయం. అయితే అదాని విషయం మిగతా చాలా విషయాల లాగానే అదాని విషయంలో కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా ఉన్నది. ఇప్పుడు 2 అంశాలండి. ఒకటేమో అదానికి సంబంధించిన ఏవైతే ఆరోపణల మీద అమెరికా అదాని మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, లేతే ఇంకొక 6 డజన్ మంది మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అనేది ఒక అంశం. ఇక్కడ అంటే రాబోయే రోజుల్లో ఈ సౌర శక్తి, సౌర విద్యుత్తు, సోలార్ ఎనర్జీకి మొత్తం ప్రపంచం అంతా మళ్ళుతుంది కాబట్టి దాంట్లో భారీ ఎత్తున మనకు అవకాశాలు ఉంటాయి, పెట్టుబడులు పెట్టాలని ఒక పారిశ్రామికవేత్త భావించడం, దానికి సంబంధించి ఆయన ప్రయత్నాలు చేయడం అనేది ఒక అంశం. అయితే దానికి
లంచాలు ఇవ్వడం కోసము, అంటే ఇక్కడ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అక్కడ అక్కడ ముఖ్యమంత్రులకు కానీ అధికారులకు కానీ లంచాలు ఇవ్వడం. ఉదాహరణకి మనం చూసినాం, రేవంత్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చిండు అదాని. ఇక ఇవి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఆయన జేబులకి వెళ్ళి అయితే ఇయ్యాడు కదా. రేవంత్ రెడ్డి ఆయన అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో అదాని నరేంద్ర మోడీ అదానికి పైసలు ఇస్తున్నాడు, నేను అదాని దగ్గర పైసలు తీసుకుంటున్నా, అది డిఫరెన్స్ అని అన్నాడు. కానీ ఆ పైసలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే ఇగో గిట్లా మోసాలు చేసి, బ్యాంకులకు మోసాలు చేసి తెచ్చిన పైసల్లో ఆ పాపపు సొమ్ము, నేను ఆ పదం వాడుతున్నా, ఆ పాపపు సొమ్ములో రేవంత్ రెడ్డికి వాటా ఇస్తున్నాడు. 2238 కోట్లు లంచం ఇచ్చిందనేది ఆరోపణ కనిపిస్తుంది. ఆ లంచ ఇది ఒక రకంగా నవ్వుడు వస్తుంది నాకు. 2,500 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వడం కోసము బ్యాంకులను మోసం చేశాడు, బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నాడు అనేది ఇప్పుడు అభియోగం. ఇప్పుడు ఒకటి, రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని సపోర్ట్ చేసే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లంచాలు ఇవ్వడం కోసము ప్రపంచంలోని అగ్రరాజ్యమైన అమెరికా లాంటి దేశాల్లోని అక్కడ ఏజెన్సీలని వాటన్నిటిని కూడా అసలు వాటిని భయపడకుండా, వాటిని కేర్ చేయకుండా, ఖాతరు చేయకుండా లంచాల కోసం లోన్లు తీసుకోవడం అనేది నేను మొదటిసారి వింటున్నా. అట్లాంటి అదానితో అంటకాగింది ఎవరు? ఇప్పుడు నరేంద్ర మోడీని విమర్శించడం సరే, రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు, అందరు కూడా విమర్శిస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నాడు? ఈ రోజు ఆయన అదానితో అంటగాగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ అనడానికి ఎలాంటి నైతికత రాహుల్ గాంధీకి లేదు. ఫస్ట్ ఆయన ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి, ఇగో బై ఇట్లా సమస్యలు వస్తున్నాయి, ఫస్ట్ నువ్వు రిజైన్ చేయని రేవంత్ రెడ్డితో రిజైన్ చేపించి, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మేము నిజాయితీకి కట్టుబడి ఉన్నాం, అదాని ఈ రోజు మోసం చేసిండు, అందరిని మోసం చేస్తున్నాడు, ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడు. ఆయన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలేదు, రేవంత్ రెడ్డి గురించి కాదు ఆ వ్యాఖ్యలు చేసిందని బట్టి కవరింగ్ కూడా చేస్తున్నారు శ్రీశైల్ గారు. బట్టి విక్రమార్కకు ఇక ఆయనకి ఏంటంటే, ఆయనకేం తెలియదు. ఫస్ట్ పాయింట్, ఆయనకేం తెలియదు. కానీ ఆయనకి పాపం దాంట్లో వాటాలు కూడా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ ప్రధాన ముద్దాయి దీంట్లో ఈ విషయంలో, నేను ఇంతకుముందే చెప్పిన స్వేచ్ఛ గారు, అదానికి సంబంధించిన అక్రమ సామ్రాజ్యము, అదానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు, అది ఒక అంశం. దాన్ని ఏజెన్సీలు, అమెరికా ఏజెన్సీలు చేస్తాయి. భారత ప్రభుత్వం కూడా దానికి రెస్పాండ్ అవుతుంది. సహకరిస్తారా లేదా అనేది వేరే విషయం. అది మోడీ కాంట్రాక్ట్లు రద్దు చేసుకున్నది కెన్యా కూడా. అదే అంటున్నా. ఇప్పుడు పలు దేశాలు కూడా తప్పకుండా చేసుకుంటాయి. ఇప్పుడు గతంలో కూడా మనం చాలా ఆరోపణలు, 2000 సంవత్సరంలోనే బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ లాంటి వాడు రుమేనియాలో విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వడం కోసం వాళ్ళ పార్టీకి 250,000 పౌండ్లు లంచం తీసుకున్నాడని అభియోగం మీద యూకేలో కింద మీద అయింది. అట్లాంటివి ప్రపంచ దేశాల్లో చాలా జరుగుతున్నాయి. రేపు మోడీ అదాని బంధం కూడా అర్థమవుతుంది మనకు. కానీ అదొక అంశం. కానీ మనం ముఖ్యంగా ఇదే దానికోసం భారతదేశంలో ఎంత అరాచకం జరుగుతున్నది కళ్ళ ముందు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అటు బీజేపీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ప్రజలని అరిగోస పెడుతుంది. ఎక్కడ చూసినా కూడా, ఇటు మూసి ప్రక్షాళన అన్నా కూడా, అటు రామన్నపేటకు సంబంధించి చూస్తే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది, ఇంకెక్కడ చూస్తే ఇక్కడ డబ్బులు పెడుతున్న సందర్భం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇటువంటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బంధము జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో రెండు జాతీయ పార్టీలు ఎట్లా ఒకరితో ఒకరు కుమ్మక్కై చేస్తున్నారనేది ఒక అంశం. కీలకంగా జరుగుతుంది. అదాని నుంచి బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా లబ్ధి పొందుతున్నాయన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు లబ్ధి అంటే ఇక్కడ స్వేచ్ఛ గారు నేనేమంటున్నా అంటే, ఈ చర్చ చూస్తున్న వాళ్ళకి కానీ, తెలంగాణ సమాజానికి కానీ నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, బీజేపీ కాంగ్రెస్ బంధం అనేది ఒక అంశము. రెండు, దానికంటే పెద్ద అంశం, ఇప్పుడు సరే మోదీ గాని బీజేపీ గాని గత 11 సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లా అంటగాగినరు, అదానీ అంబానీలకు సంబంధించిన సామ్రాజ్య విస్తరణకు వాళ్ళు ఎట్లా తోడ్పడిందని దేశమంతా చూసినది. అదొక నిమిషం పక్కన పెడితే, వాళ్ళ మీద పొద్దున్నేస్తే కొట్లాడుతున్నా అని ఒక గంభీరమైన ప్రకటనలు చేసే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రథమంగా మనం ఈరోజు నిందించాలి, వాళ్ళని దూషించాలి అని అంటున్నా. ఎందుకు అంటే ఈ రోజు ఏం జరుగుతున్నది తెలంగాణలో? పాత బస్తీలో విద్యుత్
బిల్లుల వసూలు కాంట్రాక్టు అదానికి అప్పజెప్పిండు. రైట్. రాబోయే రోజుల్లో మొత్తం అన్ని సర్వీస్ సెక్టార్లు కానీ ఈ మిగతా సెక్టార్లు కానీ తెలంగాణలో అదానికి అప్పజెప్పడానికి రేవంత్ రెడ్డి రెడీ అయిపోయినాడు. Yes, దానికి yes. రాహుల్ గాంధీ మద్దతు ఉంది. వాళ్ళు ముడుపులు అందుకుంటున్నారు. ఈ రోజు అదానిని అరెస్ట్ చేయాలి, అదానితో అంటగాగిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అనే రాహుల్ గాంధీ ప్రకటనలో శాంక్టిటీ లేదు అని నేను అంటున్నా. అది ప్రధానమైన విషయంగా తెలంగాణ సమాజం గమనించాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డితో రిజైన్ చేపించేసి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి. ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ప్రెస్ పెట్టి అప్పుడు అదానితో అంటగాకినందుకు మేము ముక్కు నేలకు రాస్తున్నాం, క్షమాపణలు కొడుతున్నాం, అదాని 100 కోట్ల రూపాయల పాపపు సొమ్ము మాకు వద్దు అని రిటర్న్ ఇచ్చేస్తే వీళ్ళకి మాట్లాడడానికి అర్హత అంటే ఉంటుంది. రోజు రోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటుంటే రాహుల్ గాంధీ వీటి నుంచి మాట్లాడక తప్పించుకోలేని పరిస్థితి కూడా నెలకొందని చెప్పొచ్చు. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ గారు. మనం మరిన్ని అంశాలు బాలరాజు గారు, అదాని వ్యవహారం. సో యుఎస్ నుంచే అరెస్ట్ వారెంట్ జారీ కావడం అనేది చాలా పెద్ద విషయంగా చూస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అదానితో ఎట్లా అంటకాగుతుంది, అదానిని ఎట్లా చాప కింద నీరులా తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను గోసబెడుతుంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఎకనామిక్ టైమ్స్లోనే స్కిల్ యూనివర్సిటీకి అంటే ఇవన్నీ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, నిజంగా ఇది లంచం రూపంలో వచ్చినాయా ఏంటా అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ డబ్బులకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. अच्छा सवाल पूछा है। हर जगह में मोदी जी अदानी को पैसे देते जा रहे हैं, मैं अदानी जेब से पैसे ले रहा हूँ, इतना फर्क है। धन्यवाद। సో ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చెప్తున్నారు అదాని నుంచి నేను తీసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు కూడా అన్నారు, అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీరు తీసుకుంటున్నారు సరే, చెప్తున్నారు బహాటంగా చెప్తున్నారు సరే, ఇవి ఏ డబ్బు, పాపపు సొమ్ము అని కూడా ఆయన మాట్లాడినారు. ముందుగా స్వేచ్ఛ గారు మీకు, అదేవిధంగా టీ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో పెద్దలు పంజాల శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. స్వేచ్ఛ గారు, ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. 2014 నుంచి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదాని 2014 పూర్వం ఎట్లుండే, 2014 తర్వాత కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లుండే అనే దాని మీద ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అనేక రకాల సంస్థలు, అనేక రకాల నివేదికలు కూడా బయటకు వస్తున్నాయి. స్వేచ్ఛ గారు, అదేవిధంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి అదానితో ఒప్పందాలు ఏం జరిగినవి, అదానితో ఎటువంటి డీల్ జరిగినవి, అదానితో ఏ రకమైనటువంటి ఫండ్స్ వీళ్ళు సేకరిస్తారు అనే దాన్ని కూడా ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు భారత్ జోడో యాత్ర జరుగుతూ ఉంది. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మోదీ అదానితో కలిసి మొదానేయండి అంటున్నాడు. ఇవాళ నేను టీ న్యూస్ ద్వారా చెప్తా ఉన్నా, తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానితో కలిసి రవాణేయండి కదా అంటున్నాను నేను. మరి మోదీ అదాని కలిసి మొదానైనప్పుడు మీరు వ్యతిరేకించే అదాని రేవంత్ రెడ్డితో కలిసి రవాణేయండి కదా, మరి ఈ రవాణి సంగతి ఏందని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం. ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ పీఠికను చేతిలో పట్టుకొని రాజ్యాంగ హక్కులు హరిస్తున్నాయని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీ లాంటి ప్రధానమంత్రి దించేయాలి. ఇవాళ మోదీ మొత్తం కూడా మొదానే అయినాడు, మొత్తం కూడా భారతదేశ ఆస్తులన్నీ కూడా అదానికి అప్పచెప్తుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా 100 కోట్ల రూపాయలు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు బయట చూపించారు. రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిని పక్కన కుసబెట్టుకొని, డీకే శివకుమార్ వారి గురువు గారు కాబట్టి, వారి గురువు గారిని చంద్రబాబు నాయుడు శిష్యుడు గారు కాబట్టి ఇదందరూ కూడా ఒక దగ్గర కూసబెట్టుకొని, అయ్యా మోదీనేమో అదానికి ఇస్తా ఉన్నాడు పైసలు, అదాని కాంచి నేను తీసుకుంటాను మాట్లాడింది కూడా ఒకసారి. प्रधानमंत्री की एक तरीके से साठगांठ है और लगातार आपका जो स्टैंड है वो विंडिकेट कहीं ना कहीं हुआ। क्या आपको लगता है, क्योंकि आप कह रहे हैं कि इनको अरेस्ट होना चाहिए भारत में भी, जो राज्य सरकारें हैं और जो रिपोर्ट आई है, जो फैसला है, उसमें भी कई राज्य सरकारों की संलिप्ति है जिन्होंने ब्राइब ली है, तो क्या जो राज्य सरकारें हैं, चाहे वो कर्नाटक सरकार हो, तेलंगाना ने MOU साइन किया 2024 इकोनॉमिक फोरम में, क्या प्रोएक्टिव कदम लेके आप अपनी सरकारों को संदेश देंगे? बिल्कुल अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो। हाँ सिद्धार्थ, आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है। कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है। वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था। तो मेरा कहना है जहां भी ये हुआ है,
चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए, मगर Yes. मेन बात సో రాహుల్ గాంధీ ఏం మాట్లాడినారో అందరూ చాలా కీలకంగా గమనిస్తున్నారు. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బాలాజీ గారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్నట్టుగా కాంగ్రెస్ పరిపాలనలో సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా మేము ఇగ్నోర్ చేసుకుంటా పోతాం, సమస్యల్ని ప్రస్తావించకుండా అటెన్షన్ డైవర్ట్ చేసుకుంటా పోతామనంటే ఒక హద్దు దాటిపోతుంది. కాంగ్రెస్ ఏం చేస్తుంది, ప్రజలను ఏ విధంగా గోసపుచ్చుకుంటుంది అనేది, పెద్దల కోసం పేదలను ఏ విధంగా ఇది చేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? సరే, ఇప్పటికైనా సరే ఎన్నికలకు ముందు ప్రజాస్వామ్యయుతంగా ఏదో చేస్తాము, రాజ్యాంగాల్లో ఉన్న అందరినీ సమానంగా చూడాలని దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మేము పాటిస్తామని అబద్ధాలు చెప్పారు. కానీ తెలంగాణలో ఇవి ఏది నడవని పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అంటే ఏం జరుగుతుంది అనుకుంటా, ఈసారైనా మాటకి కట్టుబడి ఉండి అట్లా చర్యలు ఉంటాయని భావించవచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా కనీసం? ఇంతకుముందు స్వేచ్ఛ గారు రాహుల్ గాంధీ గారు బయట చేయించినారు. ఇదే ప్రశ్న అదే జర్నలిస్టు అంతకంటే ముందు కూడా జర్నలిస్టుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి అడిగింది, మీరు జోడో యాత్ర చేస్తూ ఉన్నారు, ఒకవైపు ఏమో మీరు అదాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, మీ తెలంగాణ రాష్ట్రంలో మీ పాలిత కాంగ్రెస్ పాలిత అధికారంలో ఉన్న రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానితో అంటగాగుతూ ఉన్నాడు, దావోస్లో చట్టాపట్ట వేసుకొని తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ కొడుకు సెక్రటరియట్కి వస్తే బిర్యానీ పెట్టి ఆహ్వానిస్తూ ఉన్నాడు కరణాదాన్ని, ఏంటి దీని మీద సమాధానం ఏంటంటే సమాధానం దాటవేత. రెండోసారి కూడా నిన్న అడిగిన ప్రశ్నకు కూడా అయ్యా మీరు అదాన్ని వ్యతిరేకిస్తున్నారు, మరి ఏదైతే ఏపీలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒడిశాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, 5 రాష్ట్రాల్లో ఎటువంటి టెండర్ లేకుండా సోలార్ సంబంధించిన ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినని చెప్పేసి మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, మరి మీ తెలంగాణ రాష్ట్రంలో మీ పాలిత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అంబుజా సిమెంట్ కోసం కావచ్చు, అదేవిధంగా రామన్నపేటలో అనేక మంది అంటే వేలాది మంది రైతుల యొక్క పొట్ట కొడుతూ వారి యొక్క భూమిని అక్రమంగా గుంజుకుంటున్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేస్తే సమాధానం లేదు. అదేవిధంగా సున్నపురాయి సంబంధించిన కేంద్రాన్ని దామర్చర్లలో ఏదో హుజూర్నగర్ అంటే వాళ్ళకి అవసరమైన దగ్గర కాలుష్యం కనిపిస్తుంది కానీ అంబుజా సిమెంట్ నుంచి మాత్రం కాలుష్యం కనిపించదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అదాన్ని వ్యతిరేకిస్తూనే మోదీని ఒకవైపు బదనాం చేస్తూనే వీళ్ళు కూడా అదానితో అంటగాగుతా ఉన్నారు. అంటే మోదీకి మీరు పైసలు ఎక్కువిస్తా ఉన్నారు, మాకెందుకు ఇవ్వరనే కొట్లాడ తప్ప ప్రజలకు జరుగుతున్నటువంటి హాని మీద కానీ పర్యావరణ జరుగుతున్న హాని మీద కానీ వీళ్ళు చర్చ జరుగుతలేదు. ఇలా నేను అడుగుతా ఉన్నాను, జమ్మూ కాశ్మీర్లో ఈరోజు వాళ్ళ అలయన్స్లో అధికారులు ఉన్నారు, విచారణ జరిపించని మీకు దమ్ము ధైర్యం అంటే, అదేవిధంగా మీరు నిన్నగాక మన ఛత్తీస్గఢ్లో ఇలా బీజేపీ రావచ్చు, గతంలో ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో నిన్నగాక మన బీజేపీ ఉండొచ్చు, అంతకంటే ముందు అలయన్స్లో ఉన్నటువంటి రాజ్ ఠాక్రే సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు, ఎన్సీపీ అలయన్స్లో ఉన్నారు కదా. ఇలా వీళ్ళు మాట్లాడుతున్న తమిళనాడులో ఇవాళ స్టాలిన్ మీ అధికారంలో మీకు అలయన్స్గా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, ఒడిశాలో గతంలో నవీన్ పట్నాయక్ గారి అధికారంలో బీజేపీ ఏం లేదు కదా. ఇలా మీరు మాట్లాడే మాటలు గురిగింజ కింద రంగెరిగినట్టు సామెత వల్లిస్తా ఉన్నారు తప్ప రాహుల్ గాంధీ గారు ఇలా 100 కోట్ల విరాళాలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీసుకున్నాడు అదాని దగ్గర, ఎందుకు తీసుకున్నాడు అంటున్నాను, ఏ ప్రయోజనం చేకూర్చడానికి తీసుకున్నాడు అంటున్నాను. ఇవాళ ఏదైతే మూసీ సంబంధించిన ప్రాజెక్ట్ కోసం తీసుకున్నాడా 1,50,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదవాళ్ళని రోడ్ల మీద పడేసండి. ఇవాళ పర్యావరణం సంబంధించి దేవుడు పేదవాళ్ళను ఇల్లు కూలగొట్టి వాళ్ళ బుల్డోజర్లతో తొక్కిచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు, దేశవ్యాప్తంగానేమో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బుల్డోజర్ రాజ్యక వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు, బుల్డోజర్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తారు. ఏది కేరళలో సారీ మన ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, కానీ తెలంగాణలో బుల్డోజర్ వాళ్ళ మాటలేవి తెలంగాణకి వర్తించవు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, రాహుల్ గాంధీ రాజ్యాంగం లేదు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా ఉంది. స్వేచ్ఛ గారు డెఫినెట్ చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ముఖ్యమంత్రి గారు స్వయం చెప్తున్నాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మోదీని వ్యతిరేకించే ముందు, మోదీ మీద ఆరోపణలు చేసే ముందు మీ ముఖ్యమంత్రి రేవంత్ మీద ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలకు సమాధానం చెప్పు. ఆరోపణలు ఒకవేళ 100 కోట్ల రూపాయలు మీ స్వయాన చెప్పిన రేవంత్ రెడ్డి గారే పక్కన డీకే శివకుమార్ని కూసబెట్టుకొని ప్రెస్ లో చెప్పినారు, మోదీ అదానికి అప్ప చెప్తే అదానికి నేను తీసుకుంటా చెప్పినాడు, స్పష్టంగా చెప్పినాడు. 100 కోట్ల విరాళాలు తీసుకున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి మీరు అప్పుడు అదాని మీద ఆరోపణలు చేయండి, మోదీ మీద ఆరోపణలు చేయండి, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు అనేది మొదటి పాయింట్. ఇలా స్వేచ్ఛ గారు ఇలా నేను చెప్పాల్సిన అంశాలు ఏదైతే ఉన్నాయో 2023లో నైరోబీ ఎయిర్పోర్ట్ సంబంధించి అదానికి అప్పచెప్పితే అక్కడ 2023 డిసెంబర్లో ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది కెన్యా. అదేవిధంగా ధారావి ప్రాజెక్ట్ ఏదైతే మహారాష్ట్ర ముంబైలో ఏదైతే పేద గుడిసెల్ని మొత్తం కూడా మార్తామని చెప్పేసి అదానికి అప్పచెప్తే అక్కడ ప్రజల నుంచి ఆందోళన వస్తే దాన్ని రద్దు చేసుకుని పక్క ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి 2023 డిసెంబర్లోనే. అదే 2023 ఆగస్టులో
ఓసీసీ ఆర్సీ నివేదిక ప్రకారం విదేశీ నిధులతో అదాని షేర్లు పెంచారనే ఆరోపణ కూడా ఉన్నది. Yes. 2023 జనవరిలో ఇండియన్బర్గ్ నివేదిక అంటే పెను సంచలనమైంది ఇండియన్బర్గ్ నివేదిక. అది 2022లో శ్రీలంకలో పవర్ పాయింట్లు అదానికి అప్పచెప్తే అక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తే అక్కడ కూడా దాని మీద మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. మోదీ ప్రభుత్వం పైన ఒత్తిడితోటే అక్కడున్న అధికారులకు అదానికి అప్పచెప్పినని 2020లో చెప్పినారు. 2017లో ఆస్ట్రేలియాలో ఆరోపణలు వచ్చినవి. అదేవిధంగా జార్ఖండ్లో గోడా కోల్మైన్ ప్రాజెక్టు మీద ఆరోపణలు వచ్చినవి. బంగ్లాదేశ్లో విద్యుత్ ఒప్పందాలపైన ఆరోపణలు వచ్చినాయి. అనేక ఆరోపణలు వచ్చినాయండి. ఒక్కరోజు అదాని ఆదాయము 1478 కోట్లండి. 2014 పూర్వం అదాని యొక్క ఆదాయం ఎంత? 2014 తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి అదాని ఆదాయం కావచ్చు, అదాని ఆస్తులు కావచ్చు, ప్రపంచ కుబేరుగా ఏ విధంగా మారిండు అనే దాని మీద ఒక చర్చ. కానీ మరి అదే అదాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో అండగవుతుంది కదా, వాళ్ళతో ఫండ్ తీసుకుంటుంది కదా. అంటే ఎక్కడ దేశంలో ఏం జరిగినా ఎక్కడ చూసినా కూడా వేళ్ళన్ని కూడా అదాని వైపే చూపిస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. శ్రీశైల్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని వేళ్ళు అదాని వైపే చూపిస్తున్నాయి. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ బీజేపీలను పోషించడానికే ఇవన్నీ వ్యవహారాలు నడుస్తున్నాయి. నిజంగా అవసరమా? అంటే రాజకీయ పార్టీలని సర్వైవ్ చేయడం కోసము ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడాల? పరిపాలన అంటే ఏంటిది? భారతదేశంలో పరిపాలన పేరుతో ఏం జరుగుతుంది అని అంటే ఏం మాట్లాడుకోవాలి వాళ్ళు మనం? ఇప్పుడు స్వేచ్ఛ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ కి ముందు గానీ గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారు పదే చెప్తున్నారు, మనకంటే చాలా చాలా చిన్న దేశాలు, ఆయన చాలా ఉదాహరణలు కూడా ఇచ్చారు. సింగపూర్ లాంటి ఉదాహరణలు కూడా ఇచ్చారు ఆయన. అసలు ఏమి గడ్డి మొలవని చోట ఎంత అభివృద్ధి చెందింది మన దేశంలో. ఇన్ని రిసోర్సెస్, ఇంత మానవ సంపద, ఇంత ఖనిజ సంపద ఉండంగా మనం ఎందుకు అభివృద్ధి చెందము అనేది కేసీఆర్ గారు పదే చెప్పారు. 2 జాతీయ పార్టీలు స్వాతంత్రం వచ్చిన గత 77-78 సంవత్సరాలుగా ఎట్లా ఈ దేశ ప్రజల్ని, మెజారిటీ కాలం కాంగ్రెస్ పార్టీ పాలించింది, తర్వాత మధ్యలో జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్ లాంటివి వాళ్ళు చేసిండ్రు. తర్వాత బీజేపీ గత ఇది 12వ సంవత్సరం బీజేపీ అధికారంలో. వీళ్ళు ఎట్లా ఈ దేశ వనరులను కొల్లగొడుతున్నారు, ఎవరికి అప్పగిస్తున్నారు, మాట్లాడతారు, స్టేట్మెంట్లు ఇస్తారు. మీరు మేము తప్ప ఇంకెవరు ఉండకూడదు, కాంగ్రెస్ బీజేపీ తప్ప దేశంలో ఇంకేమీ ఉండకూడదు అనేది కూడా, అంటే వాళ్ళు ఒకే విధంగా పనిచేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా స్వేచ్ఛ గారు. కాంగ్రెస్ బీజేపీలు అదాని ఈ అంశంలో సామాన్య ప్రజలు ఎందుకు ఈరోజు పట్టించుకోవాలి అని అంటే, ఒక చిన్న ఉదాహరణ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అదానీ గ్రూప్ లో డబ్బులు పెట్టి నిన్న ఈ కేసుల కారణంగా షేర్ మార్కెట్ లో అదానీ వాళ్ళ విలువ 23% పతనం అయితే ఎల్ఐసికి దాదాపు 9,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఈ పైసలన్నీ ప్రజలవి. ఇప్పుడు చిన్న వాళ్ళు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ లాంటిలో పైసలు పెట్టుకున్న వాళ్ళు ఈరోజు నష్టపోయినరు. ఇది డైరెక్ట్ గా అదానీ బంధము 2 జాతీయ పార్టీలు. నేను ప్రధాన ముద్దాయి, ఎవరైనా ఏమని అనుకోని కాక కానీ ఈ రోజు నా వేలు మోడీ కంటే కూడా రాహుల్ గాంధీ మీద నేను తిప్పుతానండి. సమాజం, ప్రజలు కూడా అట్లా చూడాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే సరే మోదీ ఎస్టాబ్లిష్ అయ్యిండు, అదానీ మోదీ బంధము చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాకు బాలరాజన్న కూడా చెప్పిండు, జనాలకు కూడా అర్థమైనది. కానీ వాళ్ళ మీద పోరాడతాము, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతామనే దేశమంతా తిరిగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈ రోజు చెప్పాలి. దీన్నే చాలా పెద్ద మోసంగా పరిగణించాల్సిన అవసరం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ, నేనేమంటున్నా అంటే ఈ రోజు మోడీ అదానీ కంటే కూడా రాహుల్ గాంధీ ఈ దేశానికి ఎక్కువ ప్రమాదకరము. ఒక దుర్మార్గుడుగా ప్రొజెక్ట్ అయితే జనాలకు అర్థమైపోతుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. కానీ రాహుల్ గాంధీ అట్లా కాదు కదా, ఒక సచ్చీలుడుగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, దేశమంతా. ఇండి బ్లాక్ లో ఉన్న పార్టీలు కూడా ఈ రోజు గమనించాలి. ఇండి బ్లాక్ లో ఉన్న అన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది, ఇప్పుడు కేవలం 100 కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని చెప్పి కవిత గారిని జైల్లో వేసిరు. మరి 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా అదాని చెక్కులు ఇస్తే ఈ రోజు వాళ్ళతో అంటగాగిన వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందు రేవంత్ రెడ్డిని కదా అరెస్ట్ చేయాలా, రాహుల్ గాంధీ విషయం కదా మాట్లాడాలా. ప్రధాన ముద్దాయి ఎవరైతే అమాయకుడిగా కనిపిస్తున్నాడో రాహుల్ గాంధీ ప్రధాన దోషి. రాహుల్ గాంధీ వల్లనే ఈ రోజు అదాని మీద ఈగ వాలడం లేదు అనేది నేను ఆరోపణ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, జనాలు కూడా ఆలోచించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఒకటి స్వేచ్ఛ గారు, ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పిన దానికి కంటిన్యూషన్. ఇవాళ దేశంలో 5 రాష్ట్రాలు ఎట్లయితే ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్ట్ని రప్పించుకోవడం కోసం 2,238 కోట్లు ఎట్లయితే లంచంగా ఇచ్చిర్రో అదేవిధంగా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి 100 కోట్ల విరాళం ఎట్లొచ్చిందో కూడా సమాధానం చెప్పాలి, మొదటి పాయింట్. రెండోది, ఇవాళ రాహుల్ గాంధీ గారు మోదీ మీద అదాని మీద ఇరుచుకపడే ముందు
నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విరుచుకోపడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదానీ ప్లస్ రేవంత్ రెడ్డి కలిస్తే రెవానీ అయిండు. ఆ రెవానీ జనవరిలో 2024లో దావోస్ ఒప్పందం జరిగిన మాట వాస్తవం. ఆ దావోస్ ఒప్పందంలో 12,400 కోట్ల ఒప్పందం జరిగింది. ఆ 12,400 కోట్ల ఒప్పందానికి 100 కోట్ల విరాళం ఇచ్చిన దాని మీద రాహుల్ గాంధీ స్పందించాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసేయాలి. రెండో పాయింట్ జనవరి 3వ తారీఖు 2024లో కరణ్ అదానితో ఈ మీరు ముఖ్యమంత్రి గారు సచివాలయంలో పెట్టారు. ఈ రాష్ట్ర తెలంగాణ సచివాలయంలో పెట్టారు. విజువల్స్ తీసుకోరాయన రాహుల్ గాంధీ గారు మీరు రేవంత్ రెడ్డి గారి భేటీ సంబంధించి. అక్టోబర్ 18వ తారీఖు 2024లో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. అక్టోబర్ 3, 2024లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోయినీర్ హోటల్లో రూమ్ నెంబర్ 22లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న మాట వాస్తవం. ఇది ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఈ భేటీలకు సంబంధించిన డేట్ చెప్పాను. దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గారు అదాన్ని మోదీని వ్యతిరేకించే ముందు నీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు భేటీ అయినారు, ఎందుకు 100 కోట్ల విరాళం తీసుకున్నారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద దించి ఇవాళ అంబుజా సిమెంట్కి ఎందుకు అప్పనంగా 4,000 లీటర్ల నీటిని అప్పనంగా అప్పచెప్తా ఉన్నారు. మూసీ సుందరీకరణ అనేది ఒక బోగస్. ఇలా మూసీ సుందరీకరణ పేరుతోటి పునర్జీవం పేరుతోటి అదానికి ఏదైతే అంబుజా సిమెంట్ పెడతా ఉన్నారో ధర్మారెడ్డి కాలువ పిల్లాయిపల్లి కాలువ మధ్యలంగా పోయే ఆ భూములు ఏదైతే రైతు భూములు ఉన్నాయో రామన్నపేట భూములకు తరపున వెళ్తున్న మా కాన్సెన్స్ అది. ఆ రైతాంగం తరపున పెడతా ఉన్నా అప్పనంగా అంబుజా సిమెంట్కు నీళ్ళు ఇవ్వడం కోసమే ఈ పునర్జీవం అని అంటా ఉన్నాను. 1,50,000 కోట్లకి సంబంధించిన ఏదైతే మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో అదానికి షేర్ ఉంది, అదేవిధంగా రాబర్ట్ వద్రాకు షేర్ ఉంది. ఈ 2 షేర్లని ఆమోదించడం కోసమే రేవంత్ రెడ్డి గారు తాపత్రయం. అంటే ఇవన్నీ కూడా బయటపడుతున్న నేపథ్యంలో రోజు రోజుకు సమాధానం చెప్పక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కి ఏర్పడుతున్నట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. శ్రీశైల్ గారు ఏది చూసినా కూడా ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవు. సో వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి, ఆస్తులు వెనకేసుకోవడానికి, కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చడానికి ఎంతకైనా తెగిస్తారు. హ్యూమన్ రైట్స్ కాదు ఏవి కూడా లెక్క చేయరు, బేఖాతరు చేయరు అన్న వాతావరణం తెలంగాణలో కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు, బూతులు, ఈ అసభ్యకరమైన మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అంటే లగచర్ల ఘటనకు సంబంధించి అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అంతా ఒక ఆలోచన చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఒక రియలైజేషన్ ప్రజల్లో ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తుంది, ఒక నిర్ణయం వచ్చింది అని అంటే వాళ్ళంతా కూడా భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ అంశాలన్నింటినీ కూడా? స్వేచ్ఛ గారు, ఇప్పుడు లగచర్ల మొత్తము దేశవ్యాప్తంగా ఒక సంచలనమైంది. లగచర్ల ఈ లగచర్ల బాధితుల గోడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దృష్టికి కూడా పోయింది. ద్రౌపది ముర్ము గారు ఇన్సిడెంటలీ ఆమె నిన్న ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నారు, ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళని, గిరిజన మహిళని చేసినామని గొప్పలు చెప్పుకునే బీజేపీ పార్టీ, ఆ బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్రంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, 8 మంది ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు అదాని విషయంలో మోడీని పక్కన పెట్టి ఎట్లా కాంగ్రెస్ పార్టీని అన్నానో, లగచర్ల విషయంలో నేను రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు నేను బీజేపీ పార్టీని అంటున్నా. మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ రోజు ఒక ఆదివాసీ మహిళ అని మీరు గొప్పగా చెప్పిన ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్ లో ఉన్నారు. మరి లగచర్ల బాధితుల్ని ఏమన్నా రాష్ట్రపతి గారితో కల్పిస్తున్నారా? ఇక్కడ ఊరికే ప్రెస్ మీట్లకే మీరు పరిమితం అవుతున్నారా? మూసీ ప్రక్షాళన, మూసీ నిద్ర అనే కిషన్ రెడ్డి ఏమన్నా విషయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఏమన్నా చెప్తిండ్రా? అంటే ఇవన్నీ కూడా బీజేపీ ఏం మాట్లాడినా కూడా పై మాటలు, నామకే వాస్తే మాట్లాడుతున్న మాటలుగానే కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ స్వేచ్ఛ గారు, ప్రతి విషయము ఇప్పుడు అదాని విషయంలో బీజేపీ కాంగ్రెస్ బాయి ఎట్లయితే అనుకున్నామో, ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ప్రతి అరాచకానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి అరాచకానికి రాహుల్ గాంధీది అండదండలున్నాయి, బీజేపీ యొక్క మద్దతు ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ బీజేపీనే ప్రధాన దోషిగా ఈరోజు నేను తెలంగాణకు సంబంధించి కానీ, లగచర్లకు సంబంధించి కానీ, రేవంత్ రెడ్డి దుర్మార్గుడు అది అర్థమైపోయింది. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనమవుతుంది. రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి దాదాపు ఖాయమని అన్ని సర్వే సంస్థలు కూడా చెప్తున్నాయి. రిలయబుల్ సోర్సెస్ కూడా అవే అంటున్నాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి దించుతాడా రాహుల్ గాంధీ,
అదాని విషయంలో ముద్దాయిగా ఉన్నావు, లేకపోతే ఇంత ప్రజా వ్యతిరేకత వస్తున్నది 11 నెలల్లోనే దించుతాడనేది ఒక అంశం అయితే, Yes. బీజేపీ పార్టీ మద్దతుతోనే ఈ రోజు రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది. దానికి బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా మిగిలిన 6 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలి. మీకు కనుక తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజాయితీ ఉంటే, రాష్ట్రపతి గారు హైదరాబాద్ లోనే ఉన్నారు, ఆమె దగ్గరికి మీరు లగచర్ల బాధితులను తీసుకుపోండి. జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లగచర్లను విజిట్ చేసి చాలా సీరియస్ గా స్పందిస్తే అన్ని 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 ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతల్ని ఆడ అరెస్ట్ చేస్తా ఉంటే, లగచర్లకు Yes. పోతుంటే, రాజకీయ పార్టీలను రానియరంటే ఒకసారి రాజకీయ విభేదాలతోనో లేతే వాళ్ళ అభద్రతనో Yes. ఒకటి చేస్తారు. మరి మీరు ప్రజాస్వామ్య స్వేచ్ఛా వాహికలు వీస్తున్న ప్రభుత్వం చెప్పుకునే మీరు ఎందుకు కోదండరామరెడ్డి గారు ఈరోజు అక్కడికి పోరు, ఎందుకు పద్మనాభరెడ్డి గారు అక్కడికి పోరు? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏమైనది? ఈ రోజు అండి నేను చెప్తున్న ఈ క్షణంలో నేను రేవంత్ రెడ్డి కంటే కూడా బీజేపీ పార్టీని, తెలంగాణ పౌర నేతల్ని, మేధావుల్ని ఎక్కువ ప్రశ్నిస్తున్నా. మీరన్నది తీసుకపోండి రాష్ట్రపతి గారి దగ్గరికి, లగచర్ల బాధితుల్ని. ఏం చేస్తున్నారు మీరు? తీసుకుపోవచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కేసీఆర్ మీద కోపంతో, వ్యక్తిగత కక్షతో, తెలంగాణ మీద అక్కసుతో వీళ్ళు ఈ రోజు ఊరంతా తిరిగి ఎట్లయితే రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకుని దేశమంతా తిరుగుతున్నారో, ఈ మేధావులందరూ కూడా తెలంగాణ అంతా తిరిగి కేసీఆర్ ని బద్నాం చేసి ఈ రోజు ఆయన లేకపోవడం వల్ల తెలంగాణ ఎంత మిస్ అవుతుంది, ఎంత అభివృద్ధి కుంటుపడతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే శ్రీశైల్ గారు, లగచర్ల ఘటనకు సంబంధించి ఏం జరుగుతుంది, ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఎట్లా గిరిజన బిడ్డలను ఎట్లా వేధిస్తున్నారు, మహిళల్ని ఎట్లా వేధిస్తున్నారు అనేది యావత్ తెలంగాణ సమాజం కాదు, దేశమంతా కూడా ఇప్పుడు ఆసక్తిగా ఇటువైపు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణలో పర్టికులర్ గా ఇటువంటి అరాచకాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజనులంతా కూడా ఒక అభద్రత, అంటే ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఇప్పుడు అక్కడ జరిగింది రేపు ఇంకెక్కడ జరుగుద్దో అని అప్రమత్తమై, అంటే మానుకోటలో అక్కడ వాళ్ళు ఒక సంఘీభావంగా వీటికి సంబంధించి ఒక ధర్నా చేపట్టాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ లగచర్లలో అక్కడెక్కడో జరిగితే ఇక్కడ ఎందుకని కూడా ఎస్పీ మాట్లాడిన సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకు ఎస్పీ అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? ధర్నా నిరాకరించాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు అర్ధరాత్రి పూట రేవంత్ రెడ్డి తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో పోలీసులని ఇళ్లలోకి పంపించి మీడియా ముందర చూసినాము, ఆ గిరిజన మహిళలు ఏడుస్తా ఉన్నారు, అవమానకరంగా వాళ్ళకి ఏం జరిగిందో చెప్పుకోలేనంత బాధతో ఎక్కడెక్కడో అర్ధరాత్రి పూట వాళ్ళ పోలీసులు మా శరీరం అంతా తడిమిందని వాళ్ళు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వాళ్ళు చెప్తా ఉంటే, సిగ్గులేని ఈ ప్రభుత్వము, స్పందన లేని ఈ ప్రభుత్వము, ఒక మహిళా రాష్ట్రపతిగా ఉన్న ఈ దేశంలో, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న ఈ దేశంలో ఇంత అన్యాయం గిరిజన మహిళల మీద జరుగుతూ ఉంటే, ఖచ్చితంగా కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో రాజకీయ పార్టీని కానీ వాళ్ళు అక్కడికి రానివ్వకపోవడం, మానుకోటలో రానివ్వకపోవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. కానీ ఆ ఎస్పీ గారు అట్లా మాట్లాడడం కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే తెలంగాణలో సామెత ఉంది, పంతులు నిలబడి ఉత్సవస్తే పిల్లలు ఉరుకులాడి ఉత్సవస్తారని. పైన ఎట్లాంటి ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఎట్లాంటి వాడు ఉన్నాడు, వాళ్ళ కింద వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. సో బేసికలీ నేనేమంటున్నా అంటే, పౌర సమాజం మేల్కొనాలి, రాష్ట్రపతి గారి దృష్టికి ఇది పోవాలి. ఈ రోజు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటగాగుతున్న, వంటబాడుతున్న పౌర హక్కుల నేతలు గాని, బీజేపీ పార్టీ గాని వాళ్ళ బట్టలు ఇప్పదీసి బరిపత్తలు చేసే చర్చ ఈరోజు తెలంగాణలో జరగాలని నేను ఆశిస్తా ఉన్నాను. రైట్ బాలాజీ గారు, అంటే ఈ రైతులని మోసం చేసి అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని సంతకాలు పెట్టించుకొని మోసం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక విషయం చాలా క్లియర్గా ప్రజలు అడుగుతున్నారు. ఇన్నాళ్ళు అంటే ఏదైనా మాట్లాడితే భ్రమంలో ఉండి మభ్యపడ్డ ప్రజలంతా కూడా చాలా క్లియర్గా అడుగుతున్నారు. ఇది రైతులను ఒప్పించి తీసుకోవాల్సిన నిర్ణయం. వాళ్ళని దౌర్జన్యంగా వాళ్ళ భూములు తక్కువ ధరలకే లాక్కోవడము, మీరు ఒప్పుకోకపోయినా మాకు భూమి కావాల్సిందే అని చెప్పడము, కనీసం అక్కడ పంటలు పండవు, పనికిరాని భూములని చెప్పేసి ఇంకొక అబద్ధాలు మాట్లాడటము, ఊర్లలో కనీసం ఇండ్లలో ఎవరు కూడా మగవాళ్ళు ఉండకుండా ఏం చేస్తారు పోలీసులని భయపడుతూ అక్కడ ఉండలేని సిచ్యువేషను, కేవలం మహిళలు మాత్రమే ఊర్లో ఉన్న సిచ్యువేషన్, అంటే అక్కడ వాళ్ళని ఎవరిని కూడా కలవలేని సిచ్యువేషన్. వీటన్నిటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజలు ఎటువంటి మార్పు వచ్చింది, ప్రజలు వీటన్నిటిని కూడా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవాళ? ముందుగా స్వేచ్ఛ గారు, ఏదైతే లగిచర్ల ఘటన ఏదైతే ఉందో, ఈ ఘటన కంటే ముందే సుమారు 11 నెలలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 11 నెలలు ఏదైతే ముందులో ఏం జరిగింది, ఈ 11 నెలల్లో 6 నెలల ముందే 11వ తారీఖులో ఇష్యూ జరిగింది. ఈ 11వ తారీఖు కంటే ముందే, ఇవాళకి 11 రోజులు ఆ ఇష్యూ జరిగి 11వ తారీఖు కంటే ముందే ఒక 6 నెలల ముందే ఎప్పుడైతే ఫార్మా ఏదైతే క్లస్టర్ పెడతామని చెప్పేసి అన్నారు, అది ఫార్మర్ క్లస్టర్ అని, అంటే రైతు సంబంధించిన ప్రాజెక్టులు పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.
ఏం చేస్తామన్నారు, ఈ రైతులందరినీ కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోతాము, మీరందరూ కూడా సంతకాలు పెట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్నారు. సంతకాలు తీసుకున్న తర్వాత ఏం చేశారు, ఫార్మర్ క్లస్టర్ కాదు అది, ఫార్మర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఏదైతే వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టు పెడతామన్నటువంటి ప్రభుత్వము ఇవాళ మెడిసిన్ సంబంధించిన క్లస్టర్ పెడతామంటే రైతులు ఆందోళన మొదలైంది. వాస్తవానికి అక్కడ వెంకరెడ్డి అయితే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థని దానికి ఏర్పాటు చేసి దానికి వెంకరెడ్డిని నియమించి మండల పార్టీ కాంగ్రెస్ దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ వీళ్ళిద్దరు కలిసి రైతుల దగ్గర ముఖ్యమంత్రి మేము మాట్లాడతాం, మీరందరూ కూడా సంతకాలు పెట్టండి చెప్పేసి అప్పనంగా సంతకాలు తీసుకున్న మాట వాస్తవం. సుమారుగా 6 నెలలుగా జరుగుతున్న ఈ తంతు ఏదైతే ఉందో, మీరు ఎప్పుడైతే ఫార్మర్ క్లస్టర్ పెడతామన్న తర్వాత రైతులు తిరగబడ్డారు. రైతులు తిరగబడితే వీళ్ళు చేసేది ఏంది, మీరు సంతకాలు తీసుకున్నది కూడా దౌర్జన్యంగా తీసుకున్నారు, భూముల్ని కూడా అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు, ఈ భూములు అప్పనంగా తీసుకుంటూ తోండలు కూడా గుడ్డు పెట్టవు, అలా పంటలు పండవన్నారు. స్క్రీన్ మీద చూడండి స్వేచ్ఛ గారు, ఎంత దుర్మార్గం అండి. వేరుశనగ పంట, వరి పంట, చిన్నారులు అక్కడ అంత డ్రిప్పింగ్ పెట్టుకొని మంచిగా హాయిగా ఆ పంటలు పంతా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం ప్రచారం చేస్తూ ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలతోటి సోషల్ మీడియాలో తొండలు కూడా గుడ్డు పెట్టవు ఆ భూములు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంత అద్భుతమైన పంట పంటని చెప్పేసి రోటి బండ తండాలు, పుల్చెర్ల తండాలు, అదేవిధంగా హకీంపేటలు, పోలేపల్లిలు, లగిచెర్రలు, ఈ 5 గ్రామాలలో 1375 ఎకరాల భూమిని సుమారు 60 నుంచి 70 లక్షల వాల్యూ చేసే భూమిని నువ్వే మాట్లాడినావు కదా, భూములు గతంలో ప్రభుత్వం తీసుకుంటే అట్టట తీసుకుంటుంది, మేము వాపస్ ఇస్తాన్నావు గారు రేవంత్ రెడ్డి గారు, నీకు కనికరం లేదా? నీ సొంత కాన్సెన్సీ రేవంత్ రెడ్డి గారు, నీ సొంత కాన్సెన్సీలో గిరిజనులు అండి వాళ్ళు. ఇలా మణిపూర్ మీద మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, మణిపూర్లో గిరిజనుల పైన జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తారు రాహుల్ గాంధీ గారు. నీ సొంత ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న దాడుల్ని అడిగవా? 66 మంది కేసులు పెట్టారు స్వేచ్ఛ గారు, 66 మంది మీద కేసులు పెట్టి 37 మందిని విచిత్రం ఏంటంటే అంటే ఇక్కడే తెలంగాణ ఇక్కడిక్కడనే లోపలనే విషయం మగ్గిపోతుంది అన్నది కాదు, ఢిల్లీ దాకా పోయిన తర్వాత కూడా అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలా మా కేటీఆర్ గారి నాయకత్వంలో, మా సత్యవతి రాథోడ్ గారు, మా గిరిజన ప్రజాప్రతినిధులు, ఆ లంబాడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళారు. మా రవీంద్ర కుమార్ నాయక్ గారు అందరూ వెళ్ళి అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చారు, ఎస్సీ కమిషన్కి ఇచ్చారు, ఎస్టీ కమిషన్కి ఇచ్చారు, అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు బండి సంజయ్ గారు సమానం ఆడుతున్నాను నేను, రేవంత్ రెడ్డిని హైడ్రా రాగానే పోగొట్టినావు కదా బండి సంజయ్ గారు, మరి బండి సంజయ్ గారు సమానం చెప్పాలి. లగిచెర్లకు ఇవాళ లగిచెర్ల బాధితుల్ని రాష్ట్రపతిని కల్పిద్దామని చెప్పేసి టీవీ న్యూస్ ద్వారా ఇవాళ బండి సంజయ్ గారు ఎందుకు కేంద్ర మంత్రి కదా, కేంద్ర మంత్రి కేసీఆర్ ప్రభుత్వం పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నాయకుడు కదా ఈయన. ఈ నాయకుడు, ఈ కేంద్ర మంత్రి ఇలా లగిచెర్ల బాధితుల్ని, ఆ గిరిజన కుటుంబాలని, ఆ లంబాడ కుటుంబాలని ఇలా ద్రౌపది ముర్ము గారిని కల్పించాలని విజ్ఞప్తి చేస్తాం. సీతక్క గారు, మీరు పెద్ద ఎత్తున మాట్లాడతారు కదా మీ గిరిజన సంక్షేమ మంత్రి ఆదివాసీ మహిళలని, మీరు ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క మాట మాట్లాడలేదు పోగా ఇవాళ మరి ఆదివాసీ మహిళను, నేను గిరిజన మహిళను చెప్పుకున్నటువంటి సీతక్క గారు మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఇలా ఏదైతే మీ డ్యూటీ కూడా అప్పచెప్పారు, మీకు రాష్ట్రపతి పోయిందాక మీరే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది కదా. ఇలా లగిచెర్ల బాధితుల్ని మీకు ఏదన్నా ఆ కుటుంబాల మీద, ఆ కులం మీద మీకు ప్రేమ ఉంటే, ఆ గిరిజన మీద ప్రేమ ఉంటే మంత్రి గారు సీతక్క గారు ఆ గిరిజన కుటుంబాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తారు. టీవీ ద్వారా ఆ ప్రస్తావన కనీసం తీసుకురాకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఏదేమైనా కూడా ప్రజా ప్రయోజనాలకు, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అణచివేతకు పాల్పడుతూ పరిపాలన కొనసాగిస్తామంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనేది ఇప్పుడు ప్రభుత్వానికి చాలా క్లియర్ గా అర్థమవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.